హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ చూసేయండి ఫ్రెండ్స్. ఇంట్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ అదే టేస్ట్ వస్తుంది. మనం జనరల్గా రైస్ ఎలా అయితే వండుకుంటామో అలాగే రైస్తో పాటు పెసరపప్పు వేసి అన్నం వండేసేయండి. కొంచెం ఉప్పు కూడా వేసేయండి. టేస్ట్ అనేది బాగుంటుంది. అన్నం బాగా వండేసి పక్కన పెట్టుకున్నాక మనకి ముందు మెయిన్గా కావాల్సింది ఎండు కొబ్బరి. ఈ చక్కెర పొంగలికి టేస్ట్ అనేది ఎండు కొబ్బరి వల్లే వస్తుంది ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి అనేది సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఉంచేయండి. పక్కన ఇంకొక పెద్ద డేషా పెట్టేసుకొని దాంట్లో బెల్లం వేసేయండి. 2 కేజీలు బియ్యానికి 2 కేజీలు షుగర్ స్వీట్ అనేది సరిపోతుంది. నేను కొంచెం స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి చెప్పాను. మీకు అంత స్వీట్ వద్దంటే కొంచెం తగ్గించేసేయండి. వేసి అది కరగనివ్వండి. బెల్లంలో కొంచెం వాటర్ వేసి కరగనివ్వండి. దానికి ఎటువంటి పాకం అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం షుగరు, యాలుక్కాయలు వేసేసి పౌడర్ చేసేయండి. ఈ పౌడర్ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు స్వీట్స్ చేసుకున్నా, ప్రసాదాలు చేసుకున్న పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది ఎక్కడికి పోదు, సేమ్ అలాగే ఉంటుంది. ఫ్లేవర్ కూడా ఏం తగ్గదు. ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం యాలుక్కాయలు ఎక్కువ వేసుకొని పౌడర్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు ఎక్కడ ఏ ఇంగ్రీడియంట్స్ వాడామనేది అర్థమవుతుంది. మనకి మెయిన్గా కావాల్సింది జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి. జీడిపప్పు, కిస్మిస్ ఉన్నా లేకపోయినా ఎండు కొబ్బరి అనేది మెయిన్గా ఉండాలి. మెత్తగా పౌడర్ చేసుకుంది. యాలుక్కాయల పొడి పక్కన పెట్టేసేయండి. ఈ వినాయక చవితికి మీరు ఏమేమి ప్రసాదాలు చేశారు ఫ్రెండ్స్? మేమైతే చాలా రకాలు చేసాము. వాటిలో మెయిన్ అనేది చక్కెర పొంగలి, తర్వాత రవ్వ పులిహోర చేసాము. సూపర్ టేస్ట్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడ బెల్లం చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం నీట్గా కరిగేటట్టు చూడండి. పెద్ద డేక్షా తీసుకోండి. అన్నం కలపడానికి ఫ్రీగా ఉంటుంది మనకి. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ కరిగితే సరిపోతుంది. బెల్లం మొత్తం నీట్గా కరిగితే మనకి సరిపోతుంది. తర్వాత మనం వండుకున్న రైస్ని ఈ బెల్లంలో వేసేయండి నిదానంగా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బెల్లంలో వేసేయండి రైస్ని. బెల్లం కరిగిపోయింది మొత్తం, ఎక్కడ ఉండలు లేకుండా. మనం ఏదైతే అన్నాన్ని వండుకున్నామో అది మొత్తాన్ని బెల్లం పాకంలో వేసేసేయండి. వేసేసి బాగా తిప్పేసేయండి ఫ్రెండ్స్. ఆ బెల్లం పాకం అనేది అన్నానికి బాగా పట్టుకోవాలి. తిప్పుతూ ఉండండి, అడుగంటుతుంది. ఇంకో బాండీలో ఇప్పుడు జీడిపప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్ ఇవన్నీ బాగా నెయ్యి వేసుకొని వేయించేసేయండి. బాగా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత, బాగా వేయించిన తర్వాత ఈ రైస్లో వేసేయటమే. చూడండి, బాగా వేగిన తర్వాత రైస్లో వేసేసి మొత్తం ఒకసారి తిప్పేసేయండి. తిప్పేసి 2 నిమిషాలు కొంచెం నీరు అనేది పోయేదాకా ఉడకనివ్వండి. నీరు పోయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టి శుభ్రంగా ఆరబెట్టండి. ఆరబెట్టినాక అన్నం పొడి పొడిగా ఉంటుంది. వేడి మీద ముద్దగా ఉన్నా సరే అన్నం ఆరిన తర్వాత చక్కెర పొంగల్ అనేది చాలా పొడిగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా బాగుంటుంది, చల్లగాను బాగుంటుంది. ఎలా తిన్నా బాగుంటుంది. చక్కెర పొంగల్ డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు ఒక చిటికెడు పచ్చకర్పూరం వేయండి ఫ్రెండ్స్. అది స్కిప్ అయ్యింది వీడియో అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.